హాయ్ హలో అందరూ నమస్కారం. మీరు చూసిన ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ అతడు చూడడానికి మాల సినిమా హీరో లాగా ఉంటాడు. మాట్లాడితే ఆర్జీవి గుర్తొస్తుంటాడు. మెజిస్ట్రియన్ చేస్తే స్టూడియో సుధీర్ గుర్తొస్తుంటాడు. మెమరీ చేస్తే మామూలుగా ఉండదు. కొంతమంది ఆయనని సతీష్ కొల్లా అంటారు, మరి కొంతమందిని కంతిరనా కొడుకు అంటారు. పబ్లిక్ అయితే వాడితో మనకి ఎందుకు రా సామి అంటుంటారు. అతడు కాదండి, సతీష్ కొల్లా. హార్ట్లీ వెల్కమ్ ఎల్జీ ఎంటర్టైన్మెంట్ సతీష్ కొల్లా గారు. సార్ మిమ్మల్ని పిలిచేది ఎవరి గురించి చెప్తున్నావు కదా అని మనకు పడుకున్నాను ఆ గ్యాప్ లో. మీ గురించి చెప్తున్నా, మీ గురించి ఎలివేషన్ ఇస్తున్నాను. ఇదంతా నా గురించే. చెప్పండి ఏం చేద్దామంటారు చెప్పండి. ఏం చేద్దామంటే బ్రేక్ ఇస్తే భోజనం చేద్దాం. స్టార్ట్ అయింది ఇప్పుడు సార్. సారీ, రెడీ అయితే యాక్షన్. అంటే మీ ప్లాన్ ఏంది, ఏం చేద్దాం అనుకుంటున్నాం? మీ లైఫ్ స్టైల్ గురించి చెప్పండి. నా లైఫే మంచిగా లేక మా అమ్మ నాన్న తిడుతుంటే నా లైఫ్ గురించి వాళ్ళందరికీ ఎందుకయ్యా, నాకు అర్థమైతలేదు. మనం జనానికి అర్థమయ్యేలాగా ఏదైనా పనికొచ్చే మాటలు చెప్పాలి. అంటే మియా మాల్కోవా, సనీ లియోన్ ఇలాంటి మంచి యూత్ కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగు, చెప్తాను. అంతేగాని నా గురించి వద్దు, ఎందుకంటే నేను సమాజంలో బేవర్స్ అని అందరికీ తెలుసు. సో మెయిన్ గా అంటే సతీష్ కొల్లా గురించి చెప్పాలంటే ఈజ్ యాక్టర్, ఈజ్ మిమిక్రీ ఆర్టిస్ట్. కొల్లా అనొద్దు, నాకు వేరేలా అనిపిస్తుంది. సతీష్ ఏదో పిల్లి కానీ. ఓకే, సతీష్ గురించి చెప్పాలంటే సతీష్ గారు ఈజ్ యాక్టర్, ఈజ్ మిమిక్రీ ఆర్టిస్ట్, ఈజ్ మెజిషియన్, ద టాప్ మోస్ట్ తెలుగు రివ్యూయర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈజ్ నన్ అదర్ దెన్ సతీష్ గారు. సతీష్ గారు చెప్పండి, మీకు ఈ రకంగా మీరు ఒక యాక్టర్, మీరు చాలా యాక్టింగ్ చేస్తుంటారు. సో మీరు రీక్రియేషన్ కూడా చేస్తూ ఉంటారు. మేము చాలా ఉన్నాం. మెయిన్ గా సతీష్ కొల్లా అంటే లారీ చాప్టర్ 1 లో సెకండ్ హీరోగా అనుకోవచ్చు. సో మీరు సెకండ్ హీరోగా ఉన్న మీరు ఎందుకనే మిమ్మల్ని పార్ట్ 2 నుంచి లేపేశారు? పార్ట్ 2 నుంచి లేపలేదు, పార్ట్ 2 అనేది తీయలేదు. బేసికలీ ఎందుకు తీయలేదు అంటే నిధులు లేవు, సపోర్ట్ లేదనమాట. బేసికలీ అదేదో సరదాగా. నిజం చెప్పాలి అంటే ఫ్రాంక్లీ ఎవరో మన పేరు శ్రీకాంత్ అనే వ్యక్తి నాకు గణపతి కాంప్లెక్స్ దగ్గరికి వచ్చి, అరే నేను ఒక సినిమా చేస్తున్నాను, డైరెక్టర్ నువ్వు కావాలన్నాడు, వన్ ఆఫ్ ద లీడ్, కొంచెం తమిళ లుక్లో ఉంటావు కాబట్టి కంటిన్యూ ఉంటుంది నీకు, నేను ₹1 కూడా ఇచ్చుకోలేను, నాకు సపోర్ట్ చేయగలవా అన్నాడు. అరే సంవత్సరానికి 365 రోజులు, వీడికి 50 రోజులు ఇస్తే మన జీవితంలో ఏం పోదు కదా, మన లైఫ్ ఏం పోదు కదా, మనం వన్ ఆఫ్ ద లీడ్ చేస్తున్నాం కదా అని ఓకే యాక్సెప్ట్ చేశాను. కానీ ఎప్పుడైనా కానీ వెనక ముందు చూసుకోకుండా పెళ్లి చేసుకోవడం అనేది తప్పు అని నేను అంటాను. అలాగే వెనక ముందు చూసుకోకుండా వాడికి ఒప్పుకోవడం నాకు తప్పు అనిపించింది. ఎందుకంటే వాడికి గుద్దబలు ఎక్కువ. శ్రీకాంత్ కి లారీ చాప్టర్ హీరోకి అందరికీ తెలుసది. అవును, ఆబ్వియస్లీ. దాని వల్ల నేను కొంచెం కట్టిఫ్ అయిపోయాను అనమాట. నోట్కి వచ్చిందల్లా మాట్లాడతాడు అన్ని. కానీ వన్ ఆఫ్ ద ఒక్కటైతే రీజన్ చెప్తాను, చాలా అంటే చాలా టాలెంటెడ్ పర్సన్. అంటే ఒక 40 రోజుల్లో సినిమా తీసి దాన్ని రిలీజ్ చేసి ఒక 6 లాంగ్వేజ్లో తీసి వాడే చూసుకున్నాడు కాబట్టి నాకైతే నచ్చాడు ఆ పర్సన్. ఎవడన్నా షార్ట్ ఫిల్మ్ తీయాలంటేనే మొత్తం కళ్ళు తేలేసేస్తాడు. ఒక సినిమా తీసి దాన్ని ఒక ప్రజెంట్ చేశాడు, 60-70 లక్షల మంది చూశాడు యూట్యూబ్లో. నాట్ బ్యాడ్, నాట్ గుడ్, అందరికీ నచ్చింది. నిజం చెప్పాలంటే హిందీలో కూడా ఇప్పుడు 14 లక్షలు ఎంతమంది చూశారు. మన భాష కాని వాడే 14 లక్షల మంది చూశారంటే, మలయాళంలో అయితే 3 lakhs 4 lakhs. భాష కానివాడే చూశాడంటే మన తెలుగులో ఒక 60 లక్షల మంది చూశారు. మంచోడే పర్సన్ కానీ నాకేదో అవకాశం ఇచ్చాడు, నాకు కూడా హ్యాపీయే. బ్యాడ్ ఆర్ గుడ్ ఏదైనా కానీ దాని గురించి కూడా ప్రస్తావన వచ్చింది కాబట్టి వాడు వ్యక్తిగతంగా మంచోడు కాదు కానీ టెక్నికల్ గా చాలా టాలెంటెడ్ పర్సన్ అని నేను చెప్తున్నాను. సతీష్ గారు మెయిన్ గా లారీ చాప్టర్ 1 లో మేము చూసినప్పుడు మీలాంటి ఒక వర్స్టైల్ యాక్టర్, మీరు మంచిగా మాట్లాడతారు, మంచిగా డాన్స్ చేయగలుగుతారు, అన్ని కూడా బాగుంటాయి. ఇంటర్వ్యూల వరకు మిమ్మల్ని బాగా చూసాము, ఇంటర్వ్యూ తర్వాత మీరు కనిపించలేదు. సో నిజంగా మీకు శ్రీకాంత్ కి ఏమైనా గొడవ అయిందా? ఇప్పుడు ఒక జీతం ఇస్తున్నాడు అనుకో పనోడికి, కుద్దం కూసుకుని పని చేయరు అంటాడు పనోడిని. అంతేగాని పనోడు కూడా చేస్తాడు, ఎందుకంటే జీతం తీసుకుంటున్నాడు కదా. నేను ఏ జీతము తీసుకుంటలేదు, ఇంటూ రివర్స్ పెడుతున్నా వాడికి. సినిమా మీద ఏదైనా చిన్న చిన్న లూపులు గట్టు ఉన్నా కానీ నేను సపోర్ట్ చేస్తున్నా. అట్లాంటి సిచ్యువేషన్ లో నన్ను ఏదో మాట దురుసుగా అన్నాడు అనమాట. అంటే చిన్న పర్సన్ కాదు, ఒక 30 సంవత్సరాలు ఉంటాయి నాకు, చిన్నపిల్ల ఏదో 10-12 సంవత్సరాలు ఉండే అబ్బాయిని కాదు కదా. ఏదో అన్వర్డ్ వాడాడు, నాకు నచ్చలేదు. అరే నేను రాను రాబాయ్ అని అక్కడ షూటింగ్ ఆపేసి నేను వెళ్ళిపోతే డైరెక్ట్ చేయలేను షూటింగ్, వాళ్ళు లేకపోతే అంటే వాళ్ళు లేకపోతే ఇంకొకరిని పెట్టి చేస్తాం. అదే అంటారు కదా, ఆడు కాకపోతే కుక్కను పెట్టి సినిమా తీస్తాను అన్నట్లు నన్ను తీసి వేరే వాడిని పెట్టాడు. వాటెవర్ ఏదైనా కానీ అక్కడ వరకు మాత్రం మనకు ఒక గుడ్ టాక్ వచ్చింది, మంచి టాక్ వచ్చింది. కానీ అదే బల్బు, అదే జీ బల్బు తగ్గించుకుంటే వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుందని నేను అనుకున్నాను. కానీ వాటెవర్ బాగుంది సినిమా అయితే. సో బ్రదర్, మీరు అయిపోయిన తర్వాత మీ
ప్లేస్ లో వేరే వాళ్ళు పెట్టారు. సో మీరు వేరే పెట్టిన తర్వాత మీరు ఆ సినిమా చూసారా? వాళ్ళు మీకన్నా ఎక్కువ మైమర్పించారు అనుకోవచ్చా? నేను అందరితో ఆడియన్స్ అందరితో వెళ్ళాను. ఒక 400-500 మంది వచ్చారు. దుర్గారావు కానీ వాళ్ళు కానీ సినిమా యాక్టర్లు అందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా అన్నారు నువ్వు ఉన్నంతసేపు చాలా కామెడీగా ఉంది, చాలా అంటే చాలా ఎవడు ముందే అలా చెప్తారు పక్క అనుకున్నాం. కానీ బయటకి వచ్చిన తర్వాత కూడా యాజ్ ఏ ఆడియన్స్ కింద చాలా మంది అరే శ్రీకాంత్ మూవీ చేసావు కదా, శ్రీకాంత్ మూవీ చేసావు కదా, బాగుంది, బాగా చేసావు అని చెప్పారు అనమాట. అంటే ఒక ఈజినెస్ అనమాట, మనం యాక్టింగ్ చేయం, నిజం చేస్తాం అనమాట, నిజంలా నిరూపిస్తాం అన్నట్లు. యాక్టింగ్ అనేది వేరు, నిజ జీవితంలో ఎలా ఉంటాం అలా ఉంటాం, దాన్నే యాక్టింగ్ అనుకున్న జనాలు అందరూ చప్పట్లు కొట్టారు, నచ్చకపోతే చెప్పులతో కొడతారు, అది వేరే అదంతా. సతీష్ గారు మీ యాక్టింగ్ మాకు చాలా నచ్చింది. టు బి ఫ్రాంక్ జెన్యూన్ ఆడియన్స్ చెప్తున్నా, నాకు చూడడానికి చాలా బాగా నచ్చింది. సో లారీ చాప్టర్ 1 నుంచి ఒక చిన్న డైలాగ్ మా వ్యూయర్స్ కోసం, ఒక చిన్న డైలాగ్ లారీ చాప్టర్ నుంచి. నాకేం గుర్తులేదు, మీరు సినిమాలో చేశారు కాబట్టి దాని నుంచి ఒక డైలాగ్ అంతే. ఏం గుర్తులేవు, చాలా ఉన్నాయి, చాలా అంటే మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి అనమాట మనకి. ఇదిగో హండ్రా ఈ అమ్మ వచ్చి నీకోసం లవ్ యూ అని చెప్తుంది, ఏమని చెప్పమంట చెప్పు, ఇలాంటి డైలాగులు ఉంటాయన్నా. అంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ సినిమాలో నా డబ్బింగ్ కాదనమాట. అంటే నేను ఇంకా బాగా చెప్తాను అనుకోవచ్చు, కానీ నాకన్నా బాగా చెప్పాడు ఆ డబ్బింగ్ చెప్పిన పర్సన్. ఎందుకంటే నేను కటీఫ్ అయిపోయాను కదా, డబ్బింగ్ చెప్పడానికి రమ్మని రిక్వెస్ట్ చేశాడు. వాడిని ఒకటే అడిగాను, సారీ అడిగితే నేను రీఎంట్రీ వస్తాను అని చెప్పాను. ఓకే, సారీ అంటే వాడి అవసరమైనా కానీ సారీ అడగలేదంటే వాడికి ఎంత బల్పు అని అర్థం చేసుకో. వాడు అడగలేదు, నేను వెళ్ళలేదు, నాకు ఇష్టం లేదు. మా వైఫ్ కూడా అంది వాడు అవసరం కాబట్టి వాడు సారీ అడిగితే ఇల్లు ఆబ్వియస్లీ అన్నది, సారీ అడగలేదమ్మా అన్నాను. సరే అయితే లైట్ తీసుకున్నది. తర్వాత అంతే. సతీష్ గారు మీరు కృష్ణారాజ్ చుట్టూ తిరిగి సినిమా అవకాశాలు చాలా కష్టపడరు. మీరు వచ్చిన అవకాశం ఎందుకంటే మధ్యలో వదిలేసుకున్నారు? ఒక సారీ కోసం ఒక అడుగు వెనకేసి మళ్ళీ సినిమా కంటిన్యూ ఇస్తే మీరు ఇంకా మంచి స్థాయిలో ఉండేవారు. నేను యాక్టింగే చేద్దామని వస్తే ఈ పాటికి నువ్వు ఆ ప్లేస్ లో ఉన్నావు అనమాట, నేను వేరే ప్లేస్ లో ఉందును. యాక్టింగ్ అనేది కాదు, నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేనేం గొప్ప తోపని చెప్పను, కానీ డౌన్ టు ఎర్త్. నేను ఆర్ట్ డైరెక్టర్, ఆర్ట్ డిజైనర్, కార్డ్ నెంబర్ 58 గూగుల్లోకి వెళ్ళి కొట్టండి, కార్డ్ నెంబర్ 58 ఆర్ట్ డైరెక్టర్ నేను. అలాగే ఆర్ట్ డిజైనింగ్ చేస్తాను, ధర్మాకోల్ వర్క్ షాప్స్ కానీ నా ఇన్స్టాలో కానీ చూసినా కానీ మీ అందరికి అర్థం అవుద్ది. చాలా పెద్ద పెద్ద ఆర్ట్ టచింగ్, మన షర్మిల వాళ్ళ అబ్బాయి ఎంగేజ్మెంట్ అలాగే పెళ్లి అన్ని కూడా మనం చేసాం, బ్రహ్మానందం గారిది. అలాగే ఆ డిజైనింగ్ పార్ట్స్ అన్ని కూడా మనం తయారు చేస్తాం అనమాట. నాకు హైదరాబాద్ రాగానే ఒకటే అనిపించింది అనమాట, యాక్టింగ్ ఇవన్నీ చేయాలంటే ముందు ఆకలి తీరాలి. ఆకలి తీరాలంటే నాదేమో చిన్న పొట్టే కానీ ఎక్కువ కావాలి ఆకలి. అంటే ఏ రకంగా నేను తిండి కావచ్చు లేకపోతే ఆనందం కావచ్చు, ఇది కళ్ళు అంటే కళ్ళుకి బాగా నచ్చే ప్రదేశం కదా హైదరాబాద్ అనేది, కనువిందు ప్రదేశం. డబ్బు అనేది ఎక్కువ ఖర్చు పెడతాం కాబట్టి అట్లా సంపాదిస్తూ ఖర్చు పెట్టుకున్నాను కాబట్టి నేను ఎవరికి వంగను. ఎందుకంటే నా కష్టం నాదే, వంగే బతకాలనుకుంటే ఈ పాడు తోపైపోతును. నాకు అదంతా ఇంట్రెస్ట్ లేదు. అయితే అట్రా అవుతాం, లేకపోతే ఇండస్ట్రీలో ఏదో ఒక మూలం ఉంది, అంతేగాని ఒకటి కాళ్ళు ముక్క అయితే బతకద్దు అని నేను ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు సతీష్ గారు మీరు చెప్పండి, లారీ చాప్టర్ మీరు చూసారు, మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మధ్యలో విత్ అయినా కూడా సినిమా చూసారు. సో మీరు లారీ చాప్టర్ 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదండి, తేడు పైసలు లేవు. పైసలు లేవా? తీస్తారంటారా? తీసినప్పుడు ప్రజలు చూడాలంటారా? చూస్తానే కానీ వాడికి యాక్టింగ్ రాదండి. అంటే నాకైతే రాదు, అది వేరే విషయం. వాడికి అస్సలు రాదు. ఏంటంటే చిరంజీవి గారి సినిమాలను అన్న స్టైల్ గా నడన్నా అన్నప్పుడు నడుస్తాడు కదా, ఆ యాక్టింగ్ చేస్తాడు అనమాట వాడు. అంతా నాకు అదేంటో నచ్చదు అనమాట. ఓవర్ యాక్టింగ్ చేస్తే ఎవరో చూడరు ఆడియన్స్. ఈ రోజుల్లో 1 minute వచ్చే ఇన్స్టా రీల్ లోనే బాగా చేయకపోతే లైక్ కొడతలేదు. అట్లాంటిది పైసలు ఖర్చు పెట్టి సినిమాకి ఎందుకు వెళ్తారు? లేకపోతే 2 గంటలు వేస్ట్ చేసి యూట్యూబ్ లో వచ్చినా కానీ ఎందుకు చూస్తారు చెప్పండి? బాగుంది అనుకుంటే 4 లైక్లు కొడతారు, 4 కామెంట్లు పెడతారు, 4 షేర్లు వెళ్తాయి. బాగోపోతే ఎవడో చూడు కదా. నాకైతే నచ్చలేదు. ఇంకా అప్డేట్ కి వెళ్ళి ఇంకా మంచి కథ, ఆ సినిమా కూడా నిజం చెప్పాలంటే కథ, స్క్రీన్ ప్లే, మాటలు బొక్క అన్ని నేనే అని చెప్పాడు, కానీ దాని వెనకాల అందరూ ఉన్నారు. డైరెక్టర్ ఉన్నాడు, ఆ సినిమాకి పెద్ద డైరెక్టర్ ఉన్నాడు, అలా ఒక మంచి వ్యక్తి. ఆయన గురించి చెప్తాను. వాడంటే నాకు ఇష్టం లేదు కాబట్టి నేను చెప్పేస్తా. హీరో అంటే ఇష్టం లేదు కాబట్టి నాగార్జున అని ఒక అబ్బాయి కెమెరామ్యాన్ ప్లస్ డైరెక్టర్, వాడిని కొనేసాడు అనమాట నాగార్జున. వాడు ఫైనాన్షియల్ ఇబ్బందులు తెలుసు కదా, కృష్ణనగర్ కష్టాలు. ఒక 1,00,000 రూపాయలు ఇస్తాను, 2 లక్షలు ఇస్తాను, నేనే పేరు వేసుకుంటాను అంటే కథ ఆ అబ్బాయి
అట్లా ఆ అబ్బాయి అన్ని ఆ అబ్బాయి వీడికి ఏం రాత్తం కూడా రాదు. రాత్తం మీన్స్ అంటే ఏ రోజు పేపర్ పెట్టలేదు, ఆయనే రాసాడు, ఆయనే డైరెక్షన్ చేసాడు, కెమెరామెన్ కూడా ఆయనే. నాగార్జున అనే పర్సన్ కొంచెం పొట్టిగా ఉంటాడు, చాలా అంటే చాలా మంచి పర్సన్. ఆయనే మనల్ని పిక్ చేసుకుంది కూడా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదో చేస్తున్నాడు చిన్నది. ఈడ అన్నాడు అనమాట, రే నేను అవుట్ పోస్ట్ అవ్వాలంటే అంటే జనానికి అర్థం అవ్వాలి అంటే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్ని నేనే అన్ని చెప్పుకుంటే కొంచెం గొప్ప అయిపోతాను, అంటే కొంచెం బయటకు వస్తుంది సినిమా, నీకు ఏం కావాలి అంటే ఇంకా ఆకలితో ఉన్నోడికి ఏం కావాలంటే ఏం చెప్తారు, ప్లేట్ బిర్యానీ పెట్టు లేకపోతే అంటారు కదా. అట్లా ఒక 2 లక్షలు రూపాయలు ఇచ్చి సమ్ అమౌంట్ ఇచ్చాడు, నాకు తెలియదు. కానీ ఆ నాగార్జున అనే పర్సన్ కళ్ళంట నీళ్లు పెట్టుకుని వాళ్ళ డాడీ మమ్మీ వాళ్ళందరినీ కూడా సినిమా థియేటర్కి తీసుకెళ్లి సినిమా చూపించాడు. ఇది నేను చేసిన సినిమా కానీ ఆయన పేరు లేదు. అయ్యా మీరు చెప్పండి, నిజంగా సినిమా తీసింది ఒకరు, స్టోరీ ఒకరిది, కానీ ఎందుకని లారీ చక్రవర్తికి శ్రీకాంత్ నేనే డైరెక్టర్, నేనే రైటర్, నేనే హీరో అని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్? పబ్లిసిటీ స్టంట్ అదంతా. కానీ కష్టాన్ని ఎవడైనా ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఓన్ గా తీస్తానంటున్నాడు కదా, ఎవడు చూస్తాడు అంటే అంత స్కిల్ ఉంటుంది. నాగార్జున అని వ్యక్తి లేకపోతే ఆ సినిమా అనేది బయటికి రాకపోతుండే. ఎందుకంటే మాటలు, కథ, పాటలతో పాటు రాశాడు అనమాట అబ్బాయి. మ్యూజిక్ వేరే వాళ్ళు చేశారు, ఎడిటింగ్ వేరే వాళ్ళు చేశాడు. ఏమన్నా అంటే వాళ్ళ పేరు ఎందుకు వేస్తాం, మనం పైసలు ఇస్తున్నాం కదా. ఇప్పుడు కెమెరామెన్ ఉన్నాడు, కెమెరామెన్ పేరు వేసాం అనుకో ఊరుకోడు, ఎందుకంటే మనం పైసలు ఇస్తున్నాం కాబట్టి కెమెరామెన్ పేరు ఎందుకు వేస్తాం, పైసలు తీసుకోకుండా కెమెరామెన్ పేరేద్దాం. ఇది ఒక పాయింట్ లో కరెక్టే, కానీ వాడు ఇంకా బాగా చెయ్యాలి అంటే కెమెరామెన్ పేరు వేయకపోతే కుదరదు కదా. అంటే వాడిది ఒక మైండ్ సెట్, ఆడ సపరేట్ వేరియేషన్ అనమాట. మీరు సతీష్ గారు, మీరు గుండెలో చేద్దాం చెప్పండి, ఒక టాలెంట్ తొక్కేసి పేరు రాకుండా చేయడం ఎంతో కరెక్ట్ చెప్పండి మీరు. అంటే ఒక పబ్లిసిటీ స్టంట్ కింద అనుకున్నాడు, అవతల పర్సన్స్ కూడా యాక్సెప్ట్ చేశారు కాబట్టి కరెక్టే అంటాను నేను. సతీష్ గారు, మెయిన్ గా మీరు లారీ చక్రవర్తి చేశారు, ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగలేదు నాకు తెలియదు, కానీ అంటే చెప్పండి, మీరు నిజంగా రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు లారీ చక్రవర్తి? ₹1 కూడా తీసుకోలేదు, నేనే ఇంకా దాదాపు ఒక 50,000 పెట్టుంటాను. మీరే డబ్బులు పెట్టి సినిమాలు పనిచేస్తారా ఏంది? ఆడు వచ్చి ఇలాగే నార్మల్ గా ఒక టీ తాగుతుండే వచ్చి ఒక సమ్ ప్లేస్ ఉంటుంది, సిగరెట్ కాల్చుకుని టీ తాగుతుంటే, రే నాగార్జున అనే డైరెక్టర్ డైరెక్షన్ చేస్తున్నాడు, నేను హీరో అంటే ఒక్క ఇలా చెప్తారు సోదే అయ్యి అనుకున్నాను. వాడితే ఎప్పుడు మాట్లాడలేదు, అంతకు ముందు మాట్లాడి ఉంటే చేయకపోతుండే, ఎందుకంటే అదవని తెలిసిపోద్ది కదా. అంతకు ముందు మాట్లాడలేదు ఎప్పుడను, అదే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం హైట్ పొడుగా ఉన్నాడు. నాగార్జున అనే పర్సన్ కొంచెం టాలెంటెడ్ కాబట్టి ఏదో నిజంగా మ్యాటర్ జరుగుతుందేమో అంటేని వాళ్ళు నన్ను బిలీవ్ చేయక ఏం చేశారంటే, ఫస్ట్ డే నువ్వు ఇలా సో సినిమా తీస్తున్నావు, నువ్వు ఒక అవకాశం ఇస్తావు, నువ్వు చెయ్యాలి ప్లీజ్ అని చెప్తే చేస్తానంటే ₹1 కూడా ఇవ్వలేను నేను, ఏమన్నా ఖర్చుల మంది ఇవ్వాలంటే నాకు డబ్బులతో పెద్ద మ్యాటర్ కాదన్న, నేను ఫైనాన్షియల్ గా ఐఎమ్ స్ట్రాంగ్, వేరే దాని నుంచి వస్తాయి అంటే నేను నమ్మను, మళ్ళీ నువ్వు మాట మార్చేస్తే ఇబ్బంది అని చెప్తే ఆ నైట్ ఆడ ఐఫోన్ తీసి వీడియో పెట్టి చెప్పనండి, మొన్న నువ్వు ఇంటర్వ్యూకి వస్తావా రావా అని వీడియో అలా తీసుకున్నావు, అలా తీసుకున్నాడు ఆ అబ్బాయి. సినిమా మొత్తం చేస్తానని చెప్పి వీడియో తీసుకున్నాడు. బ్లాక్మెయిల్ ఏం కాదు కానీ అంటే నా ఇష్టపూర్వకంగానే చేశాను. అంటే 50,000 కూడా ఖర్చు అయింది ఏంటంటే నా కాస్ట్యూమ్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, అలాగే నా ఫుడ్ నేనే తినేవాడిని. అంటే చిన్న బడ్జెట్ కదా, చిన్న బడ్జెట్ లో ఒక మంచి సినిమా తీసాడని, మంచిదేం కాదు, నాట్ బ్యాడ్. సతీష్ గారు, మెయిన్ గా లారీ చాప్టర్ 1 గురించి మాట్లాడితే, ఫస్ట్ డే రోజు కావాలనే పెయిడ్ రివ్యూస్ అంతా ఒక 70 మందిని వాళ్ళకు పైసలు ఇచ్చి పెయిడ్ రివ్యూస్, సినిమా బాగాలేకుండా నిజంగా బాగుందని పెయిడ్ చెప్పారంట, అది నిజమేనా? నాట్ బ్యాడ్ అండి, బాగాలేదని ఏం కాదు కానీ, నేను చేశానని కాదు కానీ, ఆ వేస్ట్ గేయడానికి నాకు ఇష్టం ఉండదు కానీ నాట్ బ్యాడ్. ఏదో సోసో నడిచిపోయింది సినిమా, నాకైతే యావరేజ్ అనిపించింది కానీ గొప్ప సినిమా కాదు, అలాగని ఫ్లాప్ సినిమా అని కాదు. డబ్బులు రాలేదు అది నిజమే కానీ వచ్చినాయి అని చెప్తున్నాడు, అది హ్యాపీయే కదా. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.